హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ అమ్మకానికి వచ్చింది. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉన్నారు బ్లాక్ ఇంజన్ కావాలని. కానీ ఈరోజు అయితే ఒక ట్రాక్టర్ వచ్చింది బ్లాక్ ఇంజను. ఇది మా ఊరు పక్క పొంటి నా వల్ల బైకాడికి వచ్చినాం. బైకాడ ట్రాక్టర్ ఉందనంటే ఈ ట్రాక్టర్ ఎట్లుందో చూద్దాం. బ్లాక్ ఇంజను చాలామంది ఫోన్ చేస్తుర్రు. అన్న లేడు, కాకపోతే నేనే వచ్చిన ఒక్కరిని. చూద్దాం బండి ఎట్లుందో ఒకసారి. ఈ బండి మోడల్ వచ్చేసి 2012 అని ఓనర్ గారు అన్నారు. అట్లే బండి కాగితాలు కూడా ఉన్నాయి అన్నాడు. ఫైనాన్స్ ఏం లేదన్నాడు. బండి టైర్ చూసుకుంటే 50% ఉన్నాయి, ఫ్రంట్కి బ్యాక్కి. కొత్తది బ్యాటరీ అన్నాడు, ఆయిల్ చేంజ్ చేసిన అన్నాడు. ఇప్పుడైతే మనం బండిని స్టార్ట్ చేసి చూద్దాం, నడిపి చూద్దాం, దున్ని కూడా చూద్దాం. అట్లే దాని కండిషన్ ఏందో, దాని దమ్ము ఎంత ఉందో చూద్దాం. మంచిగానే ఉంది అన్నాడు, పట్టు మంచిగానే పడుతుందని అన్నాడు. చూద్దాం మనం కూడా. బండి రేటు గురించి వీడియో మధ్యలో చెప్తాను, అట్లే చూడండి. ఫ్రెండ్స్, బండి అయితే ఇట్లుంది. ఓన్లీ ఇంజన్ అమ్ముతాడట, కల్టివేటర్ గొర్రు అమ్మడట. చూడండి, బండి అయితే నీట్గానే ఉంది. అట్లా అంతా చూసుకుందాం, అంతా చూపిస్తాము మీకు. బండికి అయితే లీకేజీలు అయితే బాగా ఏం లేవు, మొత్తమే లేవు. ఇంకా డీజిల్ పైప్ ఒకటి కారుతూ ఉంది, అది మార్చుకుంటే అయిపోద్ది. చూడండి, బండి చూసుకున్నట్టయితే నీట్గానే ఉంది. దీని మోడల్ వచ్చేసి 2012 అని అన్న చెప్పిండు. అట్లే ఇది ఎక్కడ తీసుకున్నా అంటే అక్కడ ఇది మన జగిత్యాల సైడ్ తీసుకున్నట. బండి అయితే నీట్గానే ఉంది. ఈ ట్రాక్టర్ది బ్యాటరీ అయితే కొత్తది, అట్లే ఆయిల్ చేంజ్ చేయించిండు. క్లచ్ ప్లేట్ అయితే వాంటెడ్ ఉందని అన్నాడు. ఫ్రంట్ జర కొద్దిగా ఈ సంవత్సరం నడుస్తుందట. అట్లే ఒక బ్రేక్ కూడా అరిగింది, ఇంకొక బ్రేకు మంచిగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే నీట్గానే మంచిగానే ఉంది. ఈ మడిగ రేకులు కొద్దిగా లూజ్ అయినాయి, టైట్ చేసుకోవాలి, అందుకనే పైప్ కట్టారు. ఓకే, చూడండి, మడిగ రేకులు కొద్దిగా లూజ్ అయ్యని చెప్పినప్పుడు కొద్దిగా ఇరిగిపోట్లా ఇరుగుతూ ఉంది. సో అందుకని ఇట్లా అయింది. బండి అయితే నీట్గా ఉంది ఫ్రెండ్స్, మంచిగా. ఎవరన్నా కావాలనుకుంటే కింద నెంబర్ పెడతా, దానికి వాట్సాప్ అది ఫోన్లో చేయకండి, చాట్ చేయండి వాట్సాప్లో. నైట్ ఫోన్ చేయకండి ఫ్రెండ్స్. మొత్తం ఇక మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, నైట్ ఫోన్ చేసి మీరు తాగి ఉంటారు, మళ్ళీ ఏం మాట్లాడేది తెలియదు. అందుకనే జర నైట్ ఫోన్ చేయకండి. అట్లే దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. దీని మీటర్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేయగానే ముళ్ళు లేచింది, ఆ రీడింగ్ కూడా పనిచేస్తుంది. బండి సౌండ్ చూడండి ఫ్రెండ్స్, బండి సౌండ్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. చూడండి, బండి సౌండ్ అయితే మంచిగానే ఉంది. 5104 45 HP.
చాలామంది ఫోన్ చేసి బ్లాక్ ఇంజన్ కావాలని అడుగుతారు. మరి దీనికి డిమాండ్ బాగానే ఉంది. ఓన్లీ వాళ్ళ మందం యూజ్ చేసుకోనికి అడుగుతున్నారు, వాళ్ళ ల్యాండ్ని దున్నుకోనికి. దీనికి ఓన్లీ ఇంజనే, దీనికి డబ్బా లేదు. ఈ కల్టివేటర్ అమ్మ అన్నాడు ఓనర్ గారు. బండి సౌండ్ అయితే నీట్గానే ఉంది. అట్లా ఒకసారి దున్ను కూడా చూద్దాం మనం, ఓకేనా? సెల్ఫ్ మోటార్ కొత్తది, మళ్ళా అంతా సర్వీసింగ్ చేయించండి అంతా. టైర్లు అయితే 50% ఉన్నాయి, ముందటి వెనకయి మంచిగానే ఉన్నాయి. బండి పేపర్లు కూడా ఉన్నాయి. స్టీరింగ్ కూడా మంచిగానే మలుగుతుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ జాక్ ఇది కాదు, ఒకటి లూజ్ ఉంది బొమ్ము, అది ఒకటి కొత్త తెచ్చుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒకసారి దున్ని చూద్దాము. మనం వీడియో చూసి పెడతా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దున్ని చూద్దాము ఒకసారి, ఓకేనా?
ట్రాక్టర్ అయితే మంచిగానే దమ్ము ఉంది. కాకపోతే అది భూమి జర గట్టిగా ఉండి సార్లలో కానీ మంచిగానే పట్టుబడుతుంది, కొనొచ్చు. రేట్ ఎంత అంటే ఓనర్ గారు చెప్పింది 290 అంటున్నారు. కింద ఓనర్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేసి మాట్లాడుకోగలరు. బండి అయితే మంచిగా నీట్గానే ఉంది, గుడ్ కండిషన్. టైర్లు వచ్చేసి 50% ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. రేట్ వచ్చేసి గదే ఇక 290 అంటారు. ఇక ఏం తగ్గిస్తాడేమో తెలియదు కానీ మరి అంటుండు అంతా.